ప్రగతి పదంలో నిలబెడతామని చెప్పి సందర్భంగా రైట్. చెప్తాను. బ్రహ్మానంద రెడ్డి గారు, మీరు ఇందాక ఈవీఎం అంశం తీశారు కాబట్టి ఓకే, వీళ్ళకు మీరు ఏం చేస్తారు, ఎట్లా ఉంటుంది, పార్టీ ఏ విధంగా అండగా ఉంటుందనేది మీరు మాట్లాడారు. అట్లాగే మీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అట్లాగే లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. ఓకే, ఇది సో ఏంటి పిన్నెల్లి బ్రదర్స్ ఎక్కడికి వెళ్ళారు, ఏంటి దీనికి అంటే కోర్టు 6వ తారీఖు వరకు కూడా వెసులుబాటు కల్పించినా మరి బయటకు రాకపోవడానికి కారణం ఏంటి, దీనికి సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు సార్? పిన్నెల్లి బ్రదర్స్ ఎక్కడికి వెళ్ళలేదు. ఉమ్, స్థానిక పోలీసు అధికారులందరికీ తెలుసు పిన్నెల్లి బ్రదర్స్ ఎక్కడ ఉన్నారు అని. ఉమ్, ఆయన డ్రైవర్ దొరికారు, ఆయన వెహికల్ దొరికింది, ఆయన ఫోన్ గా దొరికింది, ఉమ్, కానీ ఆయన దొరకలేదు. ఆ? ఎంత బిగ్ ట్విస్ట్ అండి ఇక్కడ. ఉమ్, ఆయన ఏమైనా పరిగెడతాడా? ఆయన ఏమైనా 18 ఏళ్ల పిటి ఉషాలాగా ఆయన ఏమైనా పరిగెడతాడా? ఎక్కడికి పోతాడు ఆయన? అన్నీ దొరికినాయి కానీ చివరికి ఏమంటే ఏదో తాళం వేసి తిని గొళ్ళెం మరిచి తిని అన్నట్టు పోలీసులు ట్విస్ట్ ఇస్తా ఉన్నారు. ఏ అధికారం ఏ ఒత్తిడి పని చేసిందో లేకపోతే డబ్బు పని చేసిందో అతను అక్కడ దాకా వచ్చి ఎలా మిస్ అవుతాడు? మీరు లాజిక్ గా మాట్లాడండి, ఆలోచించండి. అవును. కార్లు దొరికాయి, డ్రైవర్లు దొరికారు, మిగతా వ్యక్తులందరూ దొరికారు. ఆ అన్నదమ్ములు ఇద్దరు తప్పితే నన్ను గాలిలో మాయమైపోతారా వాళ్ళు? పిన్నెల్లి బ్రదర్స్ హైదరాబాద్ లో ఉన్నారు, ఎక్కడికి పోలేదు. ఉమ్, వాళ్ళు ఎక్కడుంది అనేది కూడా మా దగ్గర స్థానికంగా చాలా కాలంగా పనిచేస్తున్న పోలీసు అధికారులందరికీ కూడా సమాచారం ఉంది. కాకపోతే వ్యవస్థలు పనిచేసే స్థితిలో లేవు. నిజాలని డిపార్ట్మెంట్ కి తెలియజేయడంలో కూడా సార్ మరి ఎందుకు బయటకు రావట్లేదంటారు? ఎందుకంటే 6వ తారీఖు వరకు కూడా వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు ఏం చేయొద్దు అని కోర్టు కూడా చెప్పింది కదా. మరి వాళ్ళకి ఏంటి భయం, ఏంటి వాళ్ళకి? ఆ పాపం ఒక్కటే కాదు కదా, అనేక పాపాలు వెంటాడుతా ఉన్నాయి. ఉమ్, పాలవాయి గేట్ లో ఎవరైతే గిరి గారు ఉన్నారో ఆయన బూతులనే వేలు చూపిస్తూ బయటికి రా, నీ సంగతి తెలుస్తానని చెప్పేసి బయటికి వచ్చిన తర్వాత మహిళల్ని బెదిరించాడు. తర్వాత ఇతని మీద దాడి చేయించి చంపమంటే వాళ్ళు గాయపరచడం కూడా చూసాం మనం. అలాగే మన కారంపూడిలో మరి చేసిన విధ్వంసం చూసాం. ఈ అన్ని కేసుల్లో ఎక్కడ ఇరుక్కుంటాము అని చెప్పేసి ఓకే. మరి తాత్కాలికంగా మరి తెరచాటు నుండి రాజకీయ మా యంత్రాంగాన్ని తనకు కావాల్సిన విషయాలన్నింటినీ కూడా నడిపించుకుంటున్నాడు. పిన్నెల్లి సోదరులు ఎక్కడున్నారు అనేది మాచర్ల స్థానిక పోలీసుల్ని తీసుకెళ్లి లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే అన్ని బయటకు వస్తాయండి. ఉమ్, ఎక్కడికే పోలేదు, రైట్. థ్యాంక్ యూ. హైదరాబాద్ లోనే ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మానంద రెడ్డి గారు. మీరు అంటే మీ పార్టీ